అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉత్కంఠ, నరాలు తెగే ఉత్కంఠ. అసలు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు గురించి అసలు ఏం జరిగింది, వాదనలు ప్రతివాదనలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లుద్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్ కి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు వాడిగా వేడిగా సాగాయి. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసులో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేస్తూ సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని హరీష్ సాల్వే తెలిపారు. సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దీంతో ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. కాగా 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే దానిపైనే వాదనలు జరిగాయి. అయితే మంగళవారం నాడు వాదనలు మాత్రమే ముగిశాయి. ఇరువురి వాదనలు పరిశీలించడానికి సమయం పడుతుండటంతో శుక్రవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే అసలు ఏం వాదించారో ఇప్పుడు చూద్దాం. చట్ట సవరణను ముందు నుంచి వర్తింపు చేసే అంశంపై వాదనలు వినిపించారు హరీష్ సాల్వే. చట్ట సవరణ ముందు నుంచి వర్తింపు చేసే అంశాలపై పలు తీర్పులను ఉటంకించిన సాల్వే 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసును ప్రస్తావించారు సాల్వే. 1964 నాటి రతన్ లాల్ కేసును కూడా ప్రస్తావించారు సాల్వే. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది అంటూ సాల్వే జస్టిస్ కి విన్నవించారు. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17A ఉంది అని సాల్వే తెలిపారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని దయచేసి పరిశీలించండి అంటూ ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. రిమాండ్ సమయంలోనే చంద్రబాబు పేరుని FIR లో చేర్చారు అంటూ ఆయన కోర్టుకి విన్నవించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17A వర్తిస్తుంది అంటూ హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబుని దాదాపు 40 రోజులుగా జైల్లోనే ఉంచారు అంటూ ఆయన కోర్టుకి విన్నవించుకున్నారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉందని ఆయన కోర్టుకు తెలియజేశారు. విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ఏపీ ప్రభుత్వం భావిస్తోంది అంటూ ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ విధంగా హరీష్ సాల్వే తన వాదనలు వినిపించిన తర్వాత రోహిత్ కి పై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ముకుల్ రోహిత్ కి అసలు ఏం వాదించారో ఇప్పుడు చూద్దాం. 482 సెక్షన్ కింద FIR రద్దు కుదరదు అంటూ ముకుల్ రోహిత్ కి వాదించారు. అవినీతికి 17Aకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ముకుల్ రోహిత్ కి విన్నవించుకున్నారు. విధానపరమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవటానికి అధికారులు వెనకాడకూడదనే ఉద్దేశంతోనే 17A ద్వారా రక్షణ కల్పించారు అంటూ ముకుల్ రోహిత్ కి విన్నవించుకున్నారు. అవినీతి చట్టం కింద నమోదైన కేసు చెల్లనప్పుడు మిగతా సెక్షన్స్ కింద కేసు ఎలా చెల్లుతుందని రోహిత్ కి ప్రశ్నించింది ధర్మాసనం. అవినీతి కేసులో 17A చంద్రబాబుకు వర్తించిన మిగతా సెక్షన్స్ లో వర్తించదని రోహిత్ కి వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టుకు ఉన్న అధికారాలు ఏంటని ప్రశ్నించింది ధర్మాసనం. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అవినీతి కేసులతో పాటు మిగిలిన సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణ అర్హత ప్రత్యేక కోర్టుకు ఉందా అని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. ప్రత్యేక కోర్టుకు ఆ అధికారాలు ఎక్కడివి అని ప్రశ్నించింది ధర్మాసనం. అవినీతి కేసులతో పాటు మిగతా సెక్షన్ల కింద కేసులు నమోదైనప్పుడు వాటన్నిటినీ కలిపి ప్రత్యేక కోర్టు విచారించవచ్చన్న ముకుల్ రోహిత్ కి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకోవచ్చు కదా, ఈ దశలో చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ముకుల్ రోహిత్ కి ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. చివరిగా సాక్ష్యాధారాలను బట్టి శిక్ష విధించాలా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సెక్షన్ 19 కింద కోర్టు అనుమతి లేకపోతే విచారించలేం
అందుకే అరెస్టు చేశామన్నారు ముఖిల్ రోహిత్ కి. సుప్రీంకోర్టులోనే అంతా తేలాలని, ఈ దశలో చంద్రబాబు తరపు లాయర్లు కోరటం సమంజసం కాదని ముఖిల్ రోహిత్ కి అభిప్రాయపడ్డారు. ఏదో ఒకరోజు మీరు కూడా అదే విధంగా కోరే అవకాశం ఉందని ముఖిల్ రోహిత్ కిని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. నేరం జరిగినప్పుడు 17A లేనందున చంద్రబాబుకు అది వర్తించదు అంటూ ముఖిల్ రోహిత్ కి తన వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో వాద ప్రతివాదనలు ఇలా ఉండగా, ఫైబర్ కేసులో వాదనలు ఇలా ఉన్నాయి. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం నాడు విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. అంతేకాదు, అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాబుకు కాస్త ఊరట లభించినట్లయింది. అయితే శుక్రవారం నాడు ఖచ్చితంగా బెయిల్ విషయంలో శుభవార్తే ఉంటుందంటూ టీడీపీ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి, అటు ఫైబర్ నెట్ కేసులోనూ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులోనూ చంద్రబాబుకి ఏ విధమైనటువంటి తీర్పులు వస్తాయో వచ్చే శుక్రవారం రోజు తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.